చూసినరా సొలుగుడు చూస్తుంటే నోట్లో ఏలు పెడితే అందేదాకా తాగినట్టున్నాడు కదా. తాగిన నోరు ఏమో చేసిందన్నట్టు సోయి తప్పి జొలుగుతున్న ఈ సోడిగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బుజ్జిని పొట్టు పొట్టు కొడితే క్యాలి తప్పి పడిపోయిందట. ఇక చుట్టుముట్టోలు దవాఖాన కేసుకపోతే దెబ్బలు దాకుట్లా జీవేవో అయ్యిందట. మరి ఆమె చేసిన అంత పెద్ద తప్పేంది అంటే ఆ బడివేగాన్ని నమ్మి లవ్ చేసి లగ్గం చేసుకునే పాపం అయ్యిందట. పెండ్లయ్యి 8 నెలలు నిండినాయట. అంతే పెండ్లైన నాటి నుంచి వరకట్నం దెమ్మని పీతిరి గద్ద కదా పీక్క తిన్నట్టే పీక్క తినుడు, జనిగే కదా వీడిచ్చినట్టే పీడిచ్చుడట. ఆ మోతెవారి మొగోని అయ్యవ్వాలు కూడా కొడుక్కే సపోర్ట్ చేసుడట. అవ్వగారిని కాదని లగ్గం చేసుకుంటే ఏం ముఖం పెట్టుకొని పోయి కట్నం దేవాలని అన్నప్పుడల్లా పొట్టు పొట్టు దంచుడేనట. మరి అంత పెండ్లాన్ని సాదశాతగానుడు లవ్ ఎందుకు చేసే ఈమెను లగ్గం ఎందుకు చేసుకునే? ఆ వరకట్నాన్ని చేసుకుంటే అయిపోవు కదా. ఆ పిల్లోళ్ళ అవ్వగారి శోకం చూడు ఎట్లున్నదో. ఇంత ప్రేమ ఉంటే అంత మొత్తుకుంటారు చెప్పుండ్రి. చేతికి అందిన బిడ్డను ఎవడో చంపేస్తే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇగో ఇట్లా నమ్మినందుకు మోసం చేసి పానాలు తీసే పాడు మల్లెలు కూడా ఈ పాడు సమాజంలో ఉండ్రు. కాబట్టి జర ఆడపిల్లలు పైలము. అట్లని మొగోళ్ళను మోసం చేసే ఆడోళ్ళు లేరా అంటే ఎందుకు లేరు, ఉన్నారు. ఉంచుకున్న వాళ్ళతోని కలిసి జీవితం పంచుకుందామనుకున్న మొగాన్ని చంపే నారీమణులు కూడా ఎందరినో చూస్తేమి. ఇంతకేడనంటే వికారాబాద్ జిల్లా తాండూరు మండలము సాయాపూర్లనట. ఎందుకిట్లా తయారైతుండ్రో ఏమో పోన్రి. ఇప్పుడు చూడండి ఏమైందో. ఆమెను చంపేసే పోనీ చంపినోడేమన్నా సుఖపడుతాడా అంటే జీవితాంతం బతికిన సచ్చిన కిందికే లెక్కనాయే. సచ్చినట్టే అంతకంటే ఎక్కువనే పాపాన్ని చంపినోడు కూడా మూట కట్టుకునే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.